ఇక్కడ మీ వినుకొండ నియోజకవర్గంలో అసలు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలా చేస్తున్నారు? మీ ఎమ్మెల్యే గారి పనితీరు అసలు ఎలా ఉంది? రమణారెడ్డి గారిది. వినుకొండ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అంతకుముందు వినుకొండ ఇప్పుడు జరుగుతున్న వినుకొండ అభివృద్ధిలో చాలా దూసుకుపోతుంది. ఆయన నిరంతరం వినుకొండ అభివృద్ధి కోసం నిత్యం ప్రజలతో మమేకం అవుతూ నన్ను ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ న్యాయం చేయాలి, వినుకొండ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందు నడపాలి, మరి పల్నాడు ప్రాంతంలో వెనుకబడే ప్రాంతంగా ఉన్న వినుకొండని డెవలప్మెంట్లో చేయాలనే ఉద్దేశంతో నిత్యం ఆయన అభివృద్ధికి ఇదే ప్రాప్తుడై తిరుగుతున్నాడు. మరి వాస్తవంగా గతంలో మరి వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది వినుకొండ ప్రాంతంలో. కనీసం తాగునీటి కూడా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉండేది. గతంలో ట్యాంకర్లతో నీళ్ళు తోలేవాళ్ళు. ఈరోజు ఆ ఇబ్బంది లేకుండా నేరుగా కుళాయి ద్వారా మరి సింగర్ చెరువుని కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి కేవలం అధికారంలోకి వచ్చిన ఆయన ఎమ్మెల్యే గెలిచిన 6 నెలల కాలంలోనే నీటి పరిష్కృత చూపించారు. గతంలో మరి వినుకొండ అంటే అబ్బో అనేవాళ్ళు, నీళ్ళు లేక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవి. ఆఫీసర్లు కూడా నర్సాపేట గుంటూరులో వాళ్ళు అక్కడ ఇక్కడ వినుకొండకి ఉద్యోగరీత్యా వచ్చేవాళ్ళు, ఏది వాటర్కి ఇబ్బంది అయ్యి. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా లోకల్లోనే టౌన్లోనే వాళ్ళు నివాసం ఉంటా, ఇల్లు కూడా నిర్మాణం చేసుకుని ఇక్కడే స్థానికంగా ఉంటా ఇదులకి ఇది చేస్తున్నారు. కాబట్టి బ్రహ్మనాయుడు గారు మరి 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చారు, ముస్లిం మైనార్టీ హాస్పిటల్ ఒకటి, మరి పేదలకి ఇళ్ల స్థలాలు అయితేవి, మరి ముస్లిం మైనార్టీకి మెకానికల్కి ఇళ్ల స్థలాలు, అలా ఎన్నో మంచి పనులు చేశారు. అలాగనే సంక్షేమ పథకాలు ఎక్కడ ఇన్వాల్వ్ లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా నవరత్నాల భాగంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఎక్కడ ఫ్రాడ్ లేకుండా, ఎవరి పాత్ర లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మరి గౌరవ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారిని గెలుపుకోవడానికి మంచి మెజార్టీతోటి సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్లోకి ప్రజలందరూ కూడా. మరి పక్క పార్టీ వాళ్ళు పోలిస్తే ఆయన బ్రూడీ బాబా అంటూ అంటున్నారు. ఆయన జీవి సాంజలి గారు ఆయన గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. కేవలం ఒక్కడంటే ఒక్కటి, నేను ఈ టౌన్కి వినుకొండకి ప్రాంతానికి ఒక మంచి పని చేశాను చెప్పడానికి ఒక్కటి లేదు. మరి ఆయన్ని ప్రజలు ఎలా నమ్ముతారు? ఈరోజు రోడ్ల మీదకి వచ్చి సూపర్ 6 అని మరి అవన్నీ పథకాలు చెబుతున్నారు, గ్యాస్ బండ్లని. ఈ కేవలం మాయ మాటలే. గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు, ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు, ఏదీ లేదు. మరి పోతే చంద్రబాబు నాయుడు రుణమాఫీ అన్నారు, మరి అది పూర్తిగా అమలు చేసినవి లేవు. ఆ రోజే ఆయన అమలు చేయలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈరోజు ఆయన ఏం చేస్తారు? ఆయన మాటలు కూడా ఎక్కడ నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎక్కడా లేరు. కాకపోతే వాళ్ళు ఇష్ట ప్రయత్నాలు చేస్తారు, జనాల్ని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఏదో రకంగా ఎలక్షన్ జరుపుకొని వాళ్ళు అధికారంలో రావాలని. ప్రజలను నమ్మడానికి సిద్ధంగా లేరు. గెలిచేది 100% జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు గారు మంచి మెజార్టీ 50,000 మెజార్టీతో గెలవబోతున్నారు ఇక్కడ.